ధర్మపరులను పరాభవించవద్దు. ఈ కథ అరణ్య పర్వంలో ఉంది. పాండవులు జూదంలో ఓడిపోయి అడవులకు వచ్చారు. వారితో పాటు ఎందరో వేదవిధులు కూడా అనుసరించి రాగా, వీరందరి పోషణా భారం ఎలా నిర్వహించగలనా అని ధర్మరాజు విచారంలో మునిగాడు. అప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుడు, ధర్మనందన, రాజవంశీయుడు తనను ఆశ్రయించిన వారికి అన్నపానాలు సమకూర్చి వారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. మీ ప్రాచీనులందరూ ఈ ధర్మ నిర్వహణ సాగించారు. తపస్సుతో, యోగశక్తితో వారు తమ ప్రజలకు ఈ రక్షణ సాగించారు. అంతకంటే ముఖ్యాంశం ఉంది. ఈ సృష్టి ప్రారంభం వేళ జీవకోటి అంతా ఆకలి బాధతో కటకటలాడుతుంటే అది చూసిన సూర్యభగవానుడు తాను ఉత్తరంగా పయనించి భూమిలోని సారాన్ని గ్రహించి అనంతరం దక్షిణంగా తిరుగుతూ ఆ సారాన్ని మళ్ళీ భూమికి అందించేవాడు. అదే సమయంలో చంద్రుడు మేఘరూపంలో ఉన్న సూర్య తేజస్సును వర్షంగా మార్చి ఆ జలధారలతో ఓషధులను అందించేవాడు. ఆ ఓషధులలోని 6 రసాలు షడ్రుచులుగా జీవకోటికి ఆహారం అయ్యాయి. అంటే సర్వ జీవకోటికి వెలుగునిచ్చే సూర్యుడే అన్నదాత. ఆయనను ప్రార్థించి నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు. పురోహితుల ఆదేశానుసారం ధర్మరాజు అరుణోదయానికి లేచి గంగా తీరానికి వెళ్ళి స్నానం చేసి పవిత్ర హృదయంతో సూర్యుని ఆరాధించాడు. ఆ నిర్మల హృదయుని తపోదీక్షకు సంతోషించి సూర్యుడు ప్రసన్నుడై వాని కోరిక ప్రకారం ఒక తామ్రపాత్ర ఇచ్చి, ధర్మనందన, ఇది అక్షయ పాత్ర. ఎందరికైనా ఇది అన్నపానాలు సమకూరుస్తుంది. అయితే నీ భార్య పాంచాలి భోజనం చేసి ఈ పాత్రను పరిశుద్ధం చేసిన అనంతరం ఆ పూటకు మరి భోజనం రాదు. అంటే అతిథి పూజలు పూర్తి చేసే వరకు ఆవిడ భుజించదు కదా! అందుచేత నీ కోరిక తీరింది. ఇది తీసుకువెళ్ళు అన్నాడు. అపరిమితానందంతో ధర్మరాజు తిరిగి వచ్చి ఆనాటి నుండి తనతో వచ్చిన వారికే కాక అతిథి అభ్యాగతులకు కూడా అన్నదానం చేసి కీర్తి పొందుతున్నాడు. ఈ కబురు విన్నాడు దుర్యోధనుడు. ఆ సమయానికే అక్కడకు చేరిన దుర్వాస మహర్షిని ఆరాధించి పాండవులను ఏ విధంగానైనా పరాభవించాలని కోరాడు. దుర్వాస మునీంద్రుడు అంగీకరించి బయలుదేరి వచ్చాడు. విషయం తెలిసినవాడు కనుక పాండవులు, పాంచాలి కూడా భోజనం చేశాక వారిని చేరి కుశల ప్రశ్నలు ముగించి, నా శిష్యులతో పాటు నాకు ఆతిథ్యం ఇవ్వాలి అన్నాడు. ధర్మరాజు సంతోషంతో ఆ వార్త పాంచాలికి చెప్పాడు. వంట ఇల్లు కడుగుతున్న ఆ ఇల్లాలి గుండె గతుక్కుమంది. నదీ స్నానం చేసి రాగలం, ఈ లోపన సర్వం సన్నద్ధం కావాలి అని పలికి మునీంద్రుడు వెళ్ళాడు. ద్రుపదరాజనందన రెండు చేతులు జోడించి వాసుదేవుని ప్రార్థించింది. నిర్మల చిత్తంతో ఆమె ధ్యానించేసరికి దీనజన శరణ్యుడైన వాసుదేవుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై, అమ్మాయి, ఈనాటి శాకపాకలలో ఏ లేశమైనా ఉంటే నా చేతిలో వెయ్యి అన్నాడు. అక్షయపాత్ర కూడా శుద్ధి చేశాను కృష్ణ, ఎందుకీ పరీక్ష అంది. కాదమ్మా, నా మాట విని ఒక్కమారు ఆ పాత్రలోకి చూడు అన్నాడు. ఆయన మాట కాదనలేక అక్షయ పాత్రలో చెయ్యి పట్టింది. దాని అంచున ఒక అవిస ఆకు దొరికింది. అది తీసి కృష్ణుని చేతిలో ఉంచగా ఆయన దానిని నోట ఉంచుకొని ముల్లోకాలకు తృప్తి అని వెళ్ళిపోయాడు. ద్రుపదరాజనందన అతిథుల కోసం ఎదురు చూస్తున్నది. ఎంతసేపైనా వారు రావటం లేదని భీముని పంపారు. ఇక్కడ వాసుదేవుడు ముల్లోకాలకు తృప్తి అన్న క్షణంలో దుర్వాసునికి, ఆయన శిష్యులకు కడుపు నిండుగా భుజించిన ఆయాసం కలిగి వారు అటే వెళ్ళిపోయారు. నదీ తీరానికి వచ్చిన భీమునికి అక్కడి మునులు, నాయనా, దుర్వాసుల వారు శిష్య సమేతం స్నానం చేస్తూనే సుష్టుగా భుజించిన తృప్తితో త్రేయించుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పారు. భీముడు తిరిగి వచ్చి ఆ వార్త చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. ధర్మపరులను పరాభవించడానికి ప్రయత్నిస్తే ధర్మరక్షకుడు వారినే పరాభవం పాలు చేస్తాడు అని సూతుడు భారత కథను వినిపించాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.